హాయ్ ఎవ్రీవన్. అయితే కిడ్స్‌కి బేకరీ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటది గదా! కేక్స్, బిస్కెట్స్ అట్లాంటివన్నీ. సో, ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా బనానాస్‌తో కేక్ ఎలా చేయాలో చూద్దాము. కరెక్ట్ మెజరింగ్ ఐటెమ్స్ కనుక ఉంటే మాత్రము చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో గూడా అయిపోతుంది. అండ్ మీకు దీనికి సెపరేట్‌గా ఓవెన్ గూడా అవసరం లేదు. ప్యాన్‌లో చేసేసుకోవచ్చు లేదా కుక్కర్‌లో చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మన దగ్గరున్న రైప్ అయిన బనానాస్, బాగా పండిపోయిన బనానాస్ తీసుకొని వాటిని మంచిగా మెత్తగా స్మాష్ చేసేసేయాలి. మీ దగ్గర మ్యాషర్ ఉన్న దాంతో చేసినా పర్వాలేదు, లేదా ఇలా ఫోక్‌తో కూడా చాలా ఈజీగానే వచ్చేస్తది. మంచిగా ఏమీ లంప్స్ లేకుండా స్మూత్‌గా మ్యాష్ చేసేసుకోవచ్చు. మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మెజరింగ్ కప్ తోటి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ అయినా పర్వాలేదు. ఓడర్ ఉండకూడదు, దానికి ఏ స్మెల్ ఉండకూడదు. పల్లి నూనె అట్లాంటివి, నువ్వుల నూనె ఇవి తీసుకోకూడదు. సో, ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాన్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి. కొంచెం క్రీమీ లాగా లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది. ఈ స్టేజ్లో ఒక జల్లీ, అదే మన సివర్ తీసుకొని 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సరిపోతుంది. దీన్ని మంచిగా సీవ్ చేసుకోవాలి. జల్లీ పట్టేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఓవర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. మనకి డోలో కొంచెం ఏరీగా ఉండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోతే అదే సరిపోతుంది. మనము ఈ గ్యాప్లో ఏ కంటైనర్ అయితే తీసుకుంటున్నామో దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. చూసారా, ఇలా కట్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని యాజ్ యువర్ రిక్వైర్డ్ షేప్, కొంచెం నెయ్యి, దాంట్లో బటర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం కార్నర్స్ అన్నీ పట్టేలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక బ్రష్ తోటి. మనం బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దీని తర్వాత దాంట్లో మొత్తం కంటైనర్లోకి మన కేక్ మిక్స్ అంతా వేసేసుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఆ కంటైనర్ ఏదైతుందో దాని సర్ఫేస్ని కొంచెము ఈవెన్గా చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ఈ కంటైనర్ని మనం ఇట్లా ట్యాప్ చేయాలన్నమాట. సో దట్ అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఆల్రెడీ ప్రీ హీట్ అయిన మన కంటైనర్లో పెట్టేసి 40 to 45 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని వదిలేయాలి. ఇలా టూత్పిక్ పెట్టి టెస్ట్ చేస్తే మనకు అది కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. చూసారా, కార్నర్స్ అన్నీ బ్రౌన్గా అయ్యి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో, ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెడితే ఈజీగా కంటైనర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మంచిగా ఎయిరీగా, ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా ఉంది. సో, ఇప్పుడు మనం దీన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒకసారి చూద్దాము లోపల ఎలా ఉందో. మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఆల్మోస్ట్ స్పాంజ్ లాగా చాలా మంచిగా అయ్యింది. సో, దీన్ని మనము ఐసింగ్తో కూడా, షుగర్ ఐసింగ్ కూడా చేసుకోవచ్చు, లేదా మీరు చాక్లెట్ సిరప్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఆర్ స్ప్రింక్లర్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.